కృష్ణం వందే జగద్గురుం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఇనరో భాగ్యము విష్ణు కథ. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 76వ ఎపిసోడ్ 71వ శ్లోకానికి మనం ఇప్పుడు వేదార్థాన్ని యోగార్థాన్ని ప్రవచించుకుంటున్నాం. ప్రేరణను అందించేది, ప్రవచించేది, వినేది, చదివేది, చెప్పేది, ఆచరించేది పలికెడువాడు రామభద్రుండట, పలికించేటివాడు శ్రీమన్నారాయణుడట. అంతా సర్వస్వము ఆయనైన బ్రహ్మత్వ స్వరూపమైన మహావిష్ణువు యొక్క విభూతులను మనం ఈ 71వ శ్లోకంలో మరింత విస్తారంగా తెలుసుకుంటున్నాం. ఈ శ్లోకమంతా బ్రహ్మతత్వంతో, బ్రహ్మ పదాలతో నిండి ఉంది. అత్యంత అపురూపమైనటువంటి శ్లోకం ఇది. బ్రహ్మణ్యో బ్రహ్మకృత్ బ్రహ్మ 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 వివర్ధన బ్రహ్మవిత్ బ్రాహ్మణో బ్రహ్మి బ్రహ్మణ్యో బ్రాహ్మణ ప్రియ. ఇంత అద్భుతమైనటువంటి బ్రహ్మస్వరూపమైన, బ్రహ్మశబ్దమైన, బ్రహ్మ నామవాచకమైన, బ్రహ్మస్వరూపమైన శ్లోకం ఇది. ఎంత భాగ్యమో, ఎంత సౌఖ్యమో. ఓ పరంధామ, వేదయుక్త కార్యాలను ప్రోత్సహించే ఓ బ్రాహ్మణ స్వరూప బ్రహ్మణ్య, నీవు నిత్య తపస్సు చేసే బ్రహ్మకృతువు. సృష్టి కార్యాలను చేపట్టి ఓ బ్రహ్మ, నీవు విస్తరిస్తున్న సత్యజ్ఞాన స్వరూపుడమైన సత్యపరాపర బ్రహ్మవు. తపస్సును వివిధ రూపాలలో ప్రోత్సహించే బ్రహ్మ వివర్ధన, నీవు బ్రహ్మజ్ఞాన సారాన్ని ఔపోసన పట్టిన బ్రహ్మవిత్వు. బ్రాహ్మణ రూపంలో లోకాలకు వేదాలను అందజేసే నీవు తపస్సు మరి వేదాంతాల జ్ఞానమందు స్థితమై ఉన్నావు. ఓ బ్రహ్మీ, బ్రహ్మజ్ఞానానికి జన్మనిచ్చిన బ్రహ్మజ్ఞ, నీవు బ్రహ్మజ్ఞానం పొందిన బ్రాహ్మణుల పట్ల ప్రీతి కలవాడు. అటువంటి బ్రాహ్మణ ప్రియుడమైనటువంటి నీకు నమస్సుమాంజలి. బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే అన్నారు అన్నమయ్య. బ్రహ్మము ఒకటే, పరబ్రహ్మమనము ఒకటే. బ్రహ్మమనంగా తాలోన వెలిసియుండు అన్నారు వీరబ్రహ్మేంద్ర స్వామి. సకల చరాచర ప్రపంచమంతా బ్రహ్మమే, సకల పదార్థ వస్తురూపమంతా బ్రహ్మమే. సకల వేదాలు, తపస్సు, ధ్యానం, జ్ఞానం, వాక్కు, సర్వం, ఐశ్వర్యం, శక్తి అన్నీ బ్రహ్మమే. అటువంటి బ్రహ్మను తన ఉదరం నుంచి సృజించినవాడు పరమాత్ముడు. అందుకే బ్రహ్మం ఒకటే, పరబ్రహ్మం ఒకటే. విధాత, సృష్టికర్త, చతుర్ముఖ బ్రహ్మ, ఆ సృష్టికర్తను సృజించినటువంటి మహావిష్ణువు పరబ్రహ్మ. ఈ బ్రహ్మాన్ని, పరబ్రహ్మాన్ని ఇప్పుడు మనం ఈ వేదార్థంలోనూ యోగార్థంలోనూ విస్తారంగా తెలుసుకుంటున్నాం. వేదయుక్త కార్యాలను ప్రోత్సహించే బ్రాహ్మణ స్వరూపుడు ఇతడు. బ్రాహ్మణుడు అనగా బ్రహ్మజ్ఞానము కలిగినవాడు. కులము చేత కాదు, గుణము చేత. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాలు, 4 వర్ణాలు కూడా విభజింపబడ్డాయి. కారణం ఈ యొక్క ప్రకృతి ప్రశాంతంగా చక్కగా నడవడానికి, గడవడానికి. అంతే తప్ప బ్రాహ్మణ కులంలో పుట్టినవాడు ఎక్కువ, శూద్ర కులంలో పుట్టినవాడు తక్కువ అనేటువంటి నానుడి, ఆ విధమైనటువంటి ఆలోచన సృష్టికర్తకు, ఆ పరమాత్మకు ఎప్పుడూ లేదు, కలగలేదు. ఎవరెవరికి ఎటువంటి ఆసక్తి ఉందో, ఎవరెవరు ఏ పనులు చేయగలుగుతారో ఆయా పనులలో వారిని నియోగించిన వాడు శ్రీమన్నారాయణుడు, వర్తమానానికి అధిపతి అయినటువంటి
మహావిష్ణువు. వేదాన్ని శృతిగా చెప్పిన వాడిని బ్రాహ్మణుడు అన్నారు. క్షాత్రం కలిగి మరణానికి కూడా భయపడకుండా శత్రువును తుత్తియని చేసి రాజ్య రక్షణ భారాన్ని, ప్రజల భారాన్ని, శాంతి భద్రతలను, ఆర్థిక పరిరక్షణను అన్నిటినీ సమతుల్యతతో పాలించేటువంటి వారిని క్షత్రియులు అన్నారు. గో సంపద, వాణిజ్య సంపద చేసిన వారిని, లెక్క పక్క చక్కగా చూసుకున్న వారిని, ఒక నిబంధనతో సంపదలను అద్భుతంగా రెగ్యులేట్ చేసిన వారిని వైశ్యులు అన్నారు. వివిధ కుల వృత్తులను ఆచరించిన వారిని శూద్రులు అన్నారు. కమ్మరి పని చేస్తే కమ్మరి అని, కుమ్మరి పని చేస్తే కుమ్మరి అని. అది వర్గ విభజన తప్ప కుల విభజన కాదు. చేసే వృత్తిని బట్టి వర్ణాలు ఏర్పడ్డాయి. ఆ వర్ణాలను బట్టి క్రమంగా అవే కులాలుగా మారాయి తప్ప ఎవరు ఆ కులం ఈ కులం అని విభజించిన వారు ఎవరూ లేరు. మనుస్మృతి ప్రకారం, మనుధర్మశాస్త్ర ప్రకారం ఎవరు ఏ పని చేస్తే ఆ పని చేసేవాళ్ళని ఆయా వృత్తుల వారు అని చెప్పారు. కృతయుగంలోనూ, త్రేతాయుగంలోనూ, ద్వాపర యుగంలోనూ అందరికీ సమానమైన గౌరవం ఇవ్వబడింది. చెప్పులు కుట్టే చర్మకారుడికైనా, కుండలు చేసే కుమ్మరికైనా, వడ్రంగం చేసే కమ్మరికైనా, లెక్క పక్కా వ్రాసి వాణిజ్యాన్ని, గోవులను కాపాడే పోషించే వ్యాపారులకైనా, క్షాత్రం ప్రదర్శించే క్షత్రులకైనా, బ్రహ్మజ్ఞానాన్ని వచించే బ్రాహ్మణులకైనా ఒకే విధమైన గౌరవం ఇవ్వబడింది. ఆ తర్వాత కాలంలో, కలియుగ కాలంలో ఇవన్నీ కూడా కులాధిక్యతగా మారాయి. మరలా ఇప్పుడు కలియుగాంతమై ద్వాపరయుగం మొదటి పాదం మొదలైంది. ధర్మం 2 పాదాలు, అధర్మం 2 పాదాలుగా ఉంది. ధ్యానం వల్ల, జ్ఞానం వల్ల, అహింస వల్ల ధర్మం 3 పాదాలకు, ఆపై 4 పాదాలకు చేరుకుని క్రమంగా సత్యయుగంగా ఇది పరిగణింపబడుతుంది. బ్రహ్మణే హిత, తపస్సు, వేదాలు, విప్రులు, జ్ఞానం ఇవి బ్రహ్మ అనే సంజ్ఞ కలవి. బ్రహ్మణ్య అంటే అర్థమిదే. ఈ చెప్పిన తపస్సు, వేదములు, విప్పులు, జ్ఞానము అను వాటిని కలిగించేవాడు బ్రహ్మకృత్ మహావిష్ణువు. చతుర్ముఖ బ్రహ్మరూపుడుగా ఆ పరమాత్మ సృజించిన బ్రహ్మ ఈ యొక్క సమస్త జీవజాలాన్ని సృష్టించాడు. రాతిని, ఖనిజాలను, వృక్షాలను, మొక్కలను, ఔషధులను, బీజాలను, ఆ పైన జలచరాలను, విహంగాలను, జంతువులను, చివరగా పరిపూర్ణ మానవుడిని సృష్టించినవాడు చతుర్ముఖ బ్రహ్మ. ఈ చరాచర సృష్టి ఇప్పటి ఇంత నాగరికత రూపానికి చేరుకోవడానికి కొన్ని కోట్ల సంవత్సరాలు పట్టింది అంటే అతిశయోక్తి లేదు. బ్రహ్మ సృష్టిలోని వైవిధ్యం ఇది. మరల బ్రహ్మ అని చెప్పబడుతున్నాడు స్వామి. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. సత్యం, జ్ఞానం ఇవి తన రూపంగా కలిగి ఉండేటువంటి బ్రహ్మత్వ స్థితి కలిగిన వాడు స్వామిని ఈ ఉత్పత్తులను అనుసరించి బ్రహ్మ అని పలుమారు చెప్పడం జరిగింది. బ్రహ్మ వివర్ధన, విస్తారంగా, విశేషంగా బ్రహ్మాన్ని మిక్కిలి వృద్ధి నొందించేవాడు. ఇందాక చెప్పుకున్నాం బ్రహ్మం ఒకటే, పరబ్రహ్మం ఒకటే అని. ఏనుగు మీద ఊరేగేటువంటి చక్రవర్తి కటిక నేలపై పాదచారి అయి పాదరక్షలు కూడా లేకుండేటువంటి సర్వసాధారణమైనటువంటి చండాలుడు ఇరువురు ఒకటే అని ఆ బ్రహ్మ వివర్ధనుడు మనకు బోధిస్తూ ఉన్నాడు.
అత్యంత విశేషంగా దీనికి సాపేక్షంగా ఆదిశంకర్ల కాలంలో అద్వైతానికి మారు రూపమైన పరమశివుని యొక్క ప్రత్యక్ష మానవ రూపమైనటువంటి ఆదిశంకర్లు ఈ మహనీయుడు కాశీ నగరంలో పర్యటిస్తూ ఉన్నప్పుడు ఒక క్షణంలో ఆయనకు కూడా మాయ మోహం ఆవరించాయి. ఈ ప్రపంచంలో ఎవరికైనా మాయామోహం ఆవరిస్తాయి అని ఈ యొక్క సమస్త చరాచర సృష్టికి నిరూపించదలిచాడు పరమశివుడు. ఆ పరమశివుడు ఒక చండాలుని రూపంలో ఆ ఆదిశంకర్లకు ఎదురు వచ్చాడు. పూటగా మద్యాన్ని అంటే సురను సేవించి తందనాలాడుతూ అటు ఇటు తులుతూ ఎదురు వస్తూ ఉన్నాడు. ఆదిశంకర్లు తన ముఖ్య శిష్యులతో పాటు అటు వస్తూ ఉంటే జనాలందరూ కూడా అటు ఇటు వైదొలుగుతూ వారికి నమస్కరిస్తూ త్రోవేస్తున్నారు. కానీ ఆ చండాలుడు మరింత మీదికి వస్తున్నాడు. దగ్గరికి వస్తూ ఉన్నవాడిని ఆగు అని అరిచి ఆపారు. ఆ శిష్యుల వైపు ప్రశ్నార్థకంగా చూశాడు ఆ చండాలుడు. ఆ చండాలుడు అలా చూసినప్పుడు ఎదురుగా ఒక మహనీయ మూర్తిత్వమైనటువంటి ఋషి, యోగి, సాధువు, సన్యాసి, బ్రహ్మచారి వస్తూ ఉన్నాడు. వారి తేజస్సు నీకు కనిపించడం లేదా? వారి గొప్పతనం ఈ ప్రజలందరూ వైదొలుగుతూ నమస్కరిస్తుంటే అర్థం కాలేదా? చండాలుడవైన నువ్వు ఎందుకు అలా మీదికి వస్తున్నావు అన్నాడు. అంటే అప్పుడు ఆదిశంకరునితో ఆ చండాల రూపంలో ఉన్న శంకరుడు ఇలా అంటున్నాడు, అయ్యా, నీ గొప్పతనాన్నంత నీ శిష్యులు పరివిధాల ప్రస్తుతిస్తూ ఉన్నారు. అయితే నువ్వుండే నేల వేరు, నేనుండే వేరునా? నీకు నాకు 6 అడుగుల దూరమే కదా ఉంది. ఇదే నేలపైన నువ్వు ఉన్నావు, నేను ఉన్నాను, నువ్వు ఎందులో అది కూడావు అని అడిగాడు ఆ చండాలుడు శంకరుడిని. శంకరుడికి ఏమి చెప్పాలో పాలు పోలేదు. అప్పుడు శిష్యులు అన్నారు, ఆయన వేదవిధుడు, 4 వేదాలని సాకల్యంగా పఠించినవాడు, బోధించేవాడు, బ్రహ్మసూత్రాలను రాసినవాడు, ఈ ప్రపంచానికే అగ్రగణ్యుడైనటువంటి ఋషి ఇతడు అన్నారు వారు. అయితే బ్రహ్మసూత్రాలలోని ఒక ముఖ్యమైన సూత్రం ఏదో చెప్పు అనేగాడు ఆ చండాలుడు. మాయా మోహం ఆవరించిన ఆదిశంకరుని నుండి ఒక్క పదం కూడా వెలువడలేదు. నేను చెప్పనా అని అడిగాడు చండాలుడు. ఏమి సమాధానం ఇవ్వాలో అర్థం కాలేదు ఆ శిష్యులకు. నువ్వు బ్రాహ్మణుడివి అంటున్నావు. బ్రాహ్మణత్వం ఎందువల్ల వస్తుంది? కులాధిక్యత వల్ల వస్తుందా? గుణాధిక్యత వల్ల వస్తుందా? సమాధానం లేదు. ఇంకొక ప్రశ్న అడుగుతాను. అసలు బ్రాహ్మణుడు అంటే ఏమిటి? సర్వ మానవ సర్వజీవ సౌభ్రాతృత్వాన్ని కలిగినవాడు, తాను ఆచరించి ఇతరులకు బోధించేవాడు బ్రాహ్మణుడు. ఈ యొక్క సమస్త చరాచర సృష్టి బ్రహ్మమే అని తెలుసుకుని ఆ బ్రహ్మస్వరూపంతో సంచరించేవాడు బ్రాహ్మణుడు. మరి నీలో అటువంటి ఔన్నత్యమే కనుక ఉన్నట్లయితే ఇలా నేను వస్తూ ఉంటే నీకు అడ్డు వస్తూ ఉన్నానని తొలగమని నువ్వు చెప్పేవాడివా? నువ్వెటువంటి బ్రాహ్మణుడివి అని అడిగాడు ఆ చండాల రూపంలో ఉన్నటువంటి శంకరుడు. ఆ క్షణంలోనే, ఆ పర్టికులర్ స్ప్లిట్ సెకండ్లో మాయామోహం చటాలను తొలగిపోయాయి. ఆ అజ్ఞానపు పొర తొలగింది ఆదిశంకర్ల వారికి. అక్కడే ఆ నేల మీదే, ఆ కటిక నేల మీదే అందరూ చూస్తుండగా ఆ చండాల రూప శంకరుడికి సాష్టాంగ నమస్కారం చేశాడు ఆదిశంకరుడు. అప్పుడు ఆదిశంకరుడు తన స్వస్వరూపంతో అక్కడ ప్రత్యక్షమై ఉన్న వారందరికీ కూడా పరమానందాన్ని కలిగించాడు. అప్పుడు ఆ ఆదిశంకరుడు అన్నాడు, మాయా మోహం అనేవి అందరినీ ఆవరిస్తూ ఉంటాయి. ఇక ముందు ఈ మాయా మోహానికి అతీతుడవు. ఆ వరం ఇస్తూ ఉన్నాను నీకు. సమస్త ప్రాణికోటితో మిత్రత్వమే దివ్యత్వం. అటువంటి దివ్యత్వాన్ని
సంతరించుకున్న నీవు అందరినీ ఒకటిగా చూస్తూ అందరినీ ఒకటిగా పరిగణిస్తూ అందరితో ప్రేమతో స్నేహంతో వాత్సల్యంతో పరిగణిస్తూ నీ తపో ధ్యాన జ్ఞాన శక్తిని ఈ ప్రపంచానికి మరింత పరచు అని ఆ చండాల రూపంలో ఉన్నటువంటి శంకరుడు నిజ రూపాన్ని ధరించిన వాడు ఆశీర్వదించి అందరినీ అక్కడి నుంచి అదృశ్యమైపోయాడు. ఆదిశంకర్ల ఆనందానికి మేరలేదు. ఆ చుట్టుపక్కల ఉన్నవారే జన్మ ధన్యమే ధన్యం. వాస్తవానికి శంకరుడే ఆదిశంకరుడు, ఆదిశంకరుడే శంకరుడు. దీన్నే సరస్వతీదేవి భోజని ఆస్థానం ఉన్నటువంటి కాళిదాసుకు ఒకసారి వారిద్దరికీ చాలా చక్కటి అండర్స్టాండింగ్తో ఒక సత్యం భూమిపైన పరవబడింది. భోజని ఆస్థానంలో ఉన్నటువంటి మరొక కవికి కాళిదాసుకు ఇద్దరికి నేను గొప్ప అంటే నేను గొప్ప అనేటువంటి భర్తృహరికి కాళిదాసుకు ఇద్దరికి ఒక వివాదం వచ్చింది. ఆ వివాదం వచ్చినప్పుడు మనం ఎవరైనా ఒకరిని మధ్యవర్తిగా ఉంచుకుందాం, మన ఇద్దరు ఆధ్యాత్మికమైన విషయాలలో వాదోపవాదాలు చేద్దాం, నువ్వు సూచించిన వ్యక్తినే మధ్యవర్తిగా నిలుపు, నాకు అభ్యంతరం లేదు అన్నాడు భర్తృహరి. అప్పుడు సరస్వతీదేవి మన యొక్క ఈ ఇద్దరి ఇంటరాక్షన్కు మధ్యవర్తి అన్నాడు కాళిదాసు. పరమానందంగా తల ఊపాడు భర్తృహరి. వాదోపవాదాలు ఉదయం నుంచి సాయంత్రం దాకా సాగాయి. అవి ముగిశాయి. అప్పుడు ఎవరు మా ఇద్దరిలో గొప్ప అని అడిగాడు కాళిదాసు సరస్వతీదేవిని. ఆకాశవాణిలాగా అజ్ఞాత స్వరం వినపడుతుంది. అక్కడ సరస్వతీదేవి యొక్క స్వరం ఓంకారనాదం మిన్నుముట్టుతోంది ఆ చుట్టుపక్కల. అక్కడ ఆ సరస్వతీదేవి అంది, నిస్సందేహంగా భర్తృహరి గొప్పవాడు అంది. అప్పుడు కోపం వచ్చింది ఆ కాళిదాసుకు. కోహం రండే అని అడిగాడు. ఏమిటే విలయాల, ఏ విధంగా భర్తృహరి నాకంటే గొప్పవాడు అంటే, అతడు సర్వసాధారణమైనటువంటి మానవుడు, నువ్వా దైవ స్వరూపంతో అంటే నా యొక్క వాక్కు రూపంతో జన్మించిన వాడివి. వాగర్థ వివసంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగత పితర వందే పార్వతీ పరమేశ్వరవు. పార్వతీ పరమేశ్వరుల అంశతో వాగర్థంతో వాక్య శక్తిగా జన్మించిన నువ్వు నేను ఒకటే. మనకంటే మానవులు గొప్పవారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు కదా. కనుక సరస్వతీదేవిని గొప్ప అని చెప్పుకోవడం ఏమిటి గొప్ప? కనుక మానవులలో గొప్పవాడు ఈ భర్తృహరి అని ఒక సత్యాన్ని ప్రవచించింది అక్కడ ఆ సరస్వతీదేవి. ఆ విధంగా బ్రహ్మస్వరూపం, పరమాద్భుతమైనటువంటి తేజోస్వరూపం ఇది. అక్కడ ఎక్కువలు తక్కువలు లేవు. సర్వం కల్విదం బ్రహ్మ. ఈ సృష్టిలోని సకల చరాచర జీవజాలమంతా, ఖనిజ జాలమంతా, వస్తుజాలమంతా, పాషాణ జాలమంతా కూడా బ్రహ్మమే అని ఈ వృత్తివృత్తం చెబుతోంది. మరి బ్రహ్మవిత్, ఇతడు బ్రహ్మవిత్, బ్రహ్మను యథాతథగా యథావిధంగా ఎరిగి ఉండేవాడు. బ్రహ్మ సృష్టించిన సృష్టిలో సకల జీవులు చేసే ప్రతి కృత్యాన్ని కూడా ఈ చరాచర సృష్టినంతా కూడా ఏకకాలంలో గమనించేవాడు, ఏకకాలంలో ఎరిగేవాడు. అందరికీ కర్మలను అంటే పనులను కేటాయించేవాడు శ్రీమన్నారాయణుడు. అందుకే ఆయనను బ్రహ్మవిత్ అన్నారు. బ్రహ్మజ్ఞాన సారాన్ని ఔపోసన పట్టిన ఈ బ్రహ్మవిదుడు బ్రాహ్మణ రూపంలో లోకాలకు వేదాన్ని అందజేశాడు. ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అధర్వణ వేదం అని 4 వేదాలను వేదాంతాల జ్ఞానమందు స్థితమైనటువంటి బ్రహ్మీభూతుడితడు. ఈ బ్రహ్మీభూతుడు బ్రహ్మజ్ఞానానికి జన్మనిచ్చిన బ్రహ్మజ్ఞుడితడు. బ్రహ్మజ్ఞానం తన స్వరూపమే అగు వేదాలను సమగ్రంగా ఎరిగి ఉన్నవాడు శ్రీమన్నారాయణుడు. బ్రహ్మ నోటి నుండి వెలువడిన ప్రణవస్వరూపం ద్వారా వెల్లడైనటువంటి శృతి వేదం, ఆ వేదం బ్రహ్మకు కరతలామలకం
అది మహావిష్ణువు యొక్క మణిపుర చక్రంలో నిక్షిప్తమైనటువంటి సమస్త సర్వ జ్ఞానం ఈ బ్రహ్మ అను సంజ్ఞతో వ్యవహరింపబడుతూ తపస్సు ధ్యానం మొదలైనవన్నీ కూడా తన అద్భుతమైనటువంటి విభూతులే అని మనందరికీ తెలియజేసేటువంటి బ్రహ్మీభూతుడితడు. బ్రహ్మజ్ఞుడు తన స్వరూపమే అగు వేదాలని బ్రాహ్మణ ద్వారా ఈ ప్రపంచానికి వెల్లడి చేసినటువంటి మహామహనీయుడితడు. బ్రాహ్మణ ప్రియ విష్ణు బ్రాహ్మణ ప్రియ. ఎవరైతే గుణాధిక్యులో, ఎవరైతే వాక్కును తమదిగా చేసుకున్న సరస్వతి ప్రోటులో వారిని బ్రాహ్మణులు అంటారు. బ్రహ్మజ్ఞానము కలిగిన వాడు బ్రాహ్మణుడు. తృప్తి లేనివాడు శూద్రుడు, తృప్తి కలిగిన వాడు వైశ్యుడు, భయము తొలగిన వాడు క్షత్రియుడు, బ్రహ్మజ్ఞానము కలిగిన వాడు బ్రాహ్మణుడు అంటారు పత్రిజీ. బ్రహ్మజ్ఞానము కలిగినవాడు సమస్త జీవులను సమంగా చూసేటువంటి బ్రాహ్మణ ప్రియుడు శ్రీమన్నారాయణుడు. అతనికి ఇతరుల యోగ్యతలని గౌరవించేటువంటి విధానం అంతా కూడా కరతలామలకంగా తెలుసు. ఎవరు దేవకీ వసుదేవుల వల్ల జన్మించిన ఆరణి లాంటి అగ్ని చేతనుడు, ఎవరు చరాచర సృష్టికి మూలమైన వాడు, ఎవడు వామనావతారుడై 3 అడుగుల భూమిని ఒక్కటిగా చేసి విశ్వరూపాన్ని ప్రదర్శించిన వాడు, ఎవరు 21 సార్లు దండెత్తి క్షత్రియ మూకలన్నిటినీ, క్షత్రియ కులాలన్నిటినీ, క్షత్రియ వంశాలన్నిటినీ సమూలంగా తెగ నరికి వేసిన వాడు, ఎవడు శాంతి ప్రియుడు, ఎవరు యోగ సంభూతుడు, అదంతా శ్రీమన్నారాయణుడే. రాముడు అతడే, బలరాముడు అతడే, శ్రీకృష్ణుడు అతడే, బుద్ధుడు అతడే, కల్కి అతడే, ద్వాపరుడు అతడే, ద్వారకుడు అతడే. ఈ సమస్త చరాచర సృష్టి మహావిష్ణు రూపం అని ఈ శ్లోకం చెప్పకనే చెప్పుతోంది. వసుదేవుడు, దేవకీదేవి ఈ చరాచర సృష్టిని పరిరక్షించడానికే శ్రీకృష్ణుని కన్నిరి కదా అని భీష్ముడు ధర్మరాజుకు చెబుతాడు. ధర్మరాజు శ్రీకృష్ణుని విశ్వరూపాన్ని దర్శించి, ప్రభో నిన్ను చూడడం నా జన్మ భాగ్యం అంటాడు. ఎప్పుడు అర్జునుడు బాణం వేయడానికి సంశయిస్తూ ఉంటాడు భీష్ముని పైన. శిఖండి అర్జునుడి రథం మీద ఉన్నప్పుడు ఆ భీష్ముడు సన్యాసం చేస్తాడు. అప్పుడు బాణం వేయమంటాడు అర్జునుని శ్రీకృష్ణుడు. అర్జునుడు తన ముత్తాత అని సంశయించి భీష్మునిపై బాణం వేయడానికి ఇష్టపడలేదు. అటువంటి పరిస్థితిలో శ్రీకృష్ణుడు ఆగ్రహ ఆవేశ క్రోధానికి లోనై రథం యొక్క చక్రాన్ని భీష్మునిపైకి ఎత్తుతాడు. ఆ క్రోధాగ్ని జ్వాలలో ప్రజ్వలించిపోతున్నటువంటి ఆరణి లాంటి అగ్ని వల్ల తేజరిల్లుతున్నటువంటి ఆ శ్రీమన్నారాయణుడైనటువంటి శ్రీకృష్ణుని విశ్వరూపం ఆ భీష్ముడికి ఆ యొక్క తేజంలో, ఆ అగ్నిలో, ఆ ప్రచండ తేజంలో దర్శింపబడింది. అగ్ని స్వరూపమైన ఆ విశ్వరూపాన్ని దర్శించినటువంటి భీష్ముడు, ఇదిరా జన్మ, ఇదిరా నా భాగ్యం, నీ చేతుల్లో మరణించడం కంటే నాకు కావలసిందేముంది, తెలిసో తెలియకో ఎన్నో పాపాలు నా వల్ల కూడా జరగబడ్డాయి. ద్రౌపదీదేవికి నేను మిన్నకుండడం వల్ల అవమానం జరిగింది. ఆ అవమానం నుంచి ఆమెను కాపాడిన వాడిని నువ్వు. పాండవులను అరణ్యవాస కాలంలోనూ అజ్ఞాతవాసంలోనూ చక్కటి గైడెన్స్తో కాపాడి వారికి సరైన మార్గదర్శకత్వం నేర్పిన వాడివి నీవు. భగవద్గీతను బోధించిన వాడివి నీవు. రుద్రస్వరూపంలో అర్జునునికి మార్గదర్శకం చేసిన వాడవు నీవు. ఇప్పుడు నీ చేతిలో మరణించడం కంటే నాకు కావలసిన వరమేముంది? ఓ పరబ్రహ్మమా వర్ధిల్లు, ఓ పరబ్రహ్మమా నాపై నీ యొక్క రథచక్రాన్ని విసురు అని అడుగుతాడు ఆ యొక్క భీష్మ మహానుభావుడు. అప్పుడు శ్రీకృష్ణుడు చండ ప్రచండ రూపంలో ఆ రథచక్రాన్ని విసరబోతూ ఉండగా అర్జునుడు అతని పాదాలను పట్టుకుని ఆశ్రయించి, ఓ ప్రభో శ్రీమన్నారాయణ, మాయామోహంతో బాణం వేయలేకపోతూ ఉన్నాను, మా ముత్తాత పైన నన్ను క్షమించు, నేను ఇప్పుడు నీ ఆజ్ఞను ఆచరించి బాణం వేస్తాను అని
భీష్ముడిపై అర్జునుడు బాణం వేశాడు. ఈ విధంగా లయం చేసేటువంటి పరమశివుడు ఈ మహావిష్ణువే. సృష్టి సృజన అయిన బ్రహ్మ సృష్టిని కాపాడుతూ నడిపిస్తూ పాలిస్తూ ఉన్నటువంటి విష్ణువు, లయం చేసేటువంటి కర్మలను దగ్ధం చేసేటువంటి శివుడు అన్నీ తానే. అందుకే బ్రహ్మమాయనే పరబ్రహ్మమాయనే. ఈ విధంగా బ్రహ్మణ స్వరూపమైన గుణాధిక్యుడైనటువంటి మహావిష్ణువు యొక్క విభూతులను ఈ యొక్క శ్లోకంలో మరలో ఒకసారి బ్రహ్మణ్యో బ్రహ్మకృత్ బ్రహ్మ వివర్ధన బ్రహ్మవిద్ బ్రాహ్మణో బ్రహ్మయజ్ఞో బ్రాహ్మణ ప్రియ. గుణాధిక్యత కలిగిన వాడిని ప్రోత్సహించేటువంటి వాడు, గుణాధిక్యత కలిగిన వాడిని తన అన్యులుగా చేసుకునేవాడు, గుణాధిక్యత కలిగిన వాడితో కలిసి ఉండేవాడు, గుణాధిక్యత కలిగిన వారిని తన లోపల ఇముడ్చుకునేవాడు శ్రీమన్నారాయణుడు. ఇలా ఈ విధంగా సర్వ బ్రాహ్మణ స్వరూపమైన బ్రహ్మస్వరూపమైన బ్రహ్మజ్ఞ స్వరూపమైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క విభూతులను ఈ 71 శ్లోకంలో తెలుసుకున్నాం. యోగార్థం. ఓ పరంధామ, బ్రహ్మ రహస్యాన్ని భేదించే క్రమంలో బ్రహ్మ జిజ్ఞాసులు వేద శిఖరాగ్రానికి చేరి వేద మహావాక్యాలైన ప్రజ్ఞానం బ్రహ్మ, ఇది ఋగ్వేద ఉవాచ, అహం బ్రహ్మాస్మి యజుర్వేద ఉవాచ, తత్వమసి సామవేదవాచ, అయమాత్మా బ్రహ్మ అధర్వేణ వేద ఉవాచ. దీన్ని పరిపూర్ణంగా అవగతం చేసుకుంటారు. ఆత్మతత్వ విచారణ చేసే అలాంటి బ్రహ్మచింతనలు సకల ప్రాణికోటిలో ఉన్న బ్రహ్మ పదార్థాన్ని నీవే అని తెలుసుకున్నట్టు వారై ఆ పరాత్పర బ్రహ్మకు తమకు భేదం లేదు అన్న సత్యాన్ని అవగతం చేసుకుంటారు. బ్రహ్మజ్ఞానాన్ని పొందిన యోగులలో సత్యజ్ఞానం ఆవిష్కృతమైన శుభవేళ బ్రహ్మత్వాన్ని పొందుతారు. బ్రహ్మత్వ స్థితిని పొందిన అలాంటి ప్రజ్ఞా బ్రహ్మలకు యోగ సుమాంజలి. అటువంటి వారు మమ ఆత్మ సర్వభూతాత్మ అనేటువంటి స్థితిలో ఉంటారు. బ్రహ్మ జిజ్ఞాసులు బ్రహ్మ రహస్యాన్ని భేదించే క్రమంలో ఉంటారు. వారు ఈ ప్రపంచంలో ఎన్నో చిత్ర విచిత్రాలని చూస్తారు. ఒక రాజు హంసతులికా తల్పం పైన పడుకొని ఉంటాడు. ఆ హంసతులికా తల్పం దాదాపు 6 అంగుళాల ఎత్తు ఉంటుంది. దాని కింద ఒక చిన్న ముళ్ళు ఇరుక్కొని ఉంటుంది. ఆ చిన్న ముళ్ళు ఆ హంసతులికా తల్పం పైన ఇరుక్కొని ఉంటే దాని యొక్క స్పర్శ తగలకపోయినా అది కింద గుచ్చుకుంటూ ఉంటే నిద్ర రాక వేదన పట్టాడట ఆ చక్రవర్తి. ఆ ప్రక్కన తోటలో తోటమాలి కటిక నేలపైన నిద్రిస్తూ గుర్రు పెడుతూ ఉన్నాడు. నిద్ర పట్టక ఏది గుచ్చుకుంటుందో అర్థం కాక అటు ఇటు పచార్లు చేస్తూ ఉన్నటువంటి ఆ చక్రవర్తి గవాక్షం అంటే కిటికీ దగ్గరకు వచ్చి పక్కనే ఉన్న ఉద్యానవనంలో చూస్తే ఆ నేలపైన పవలించి గుర్రు పెడుతున్నటువంటి తోటమాలి కనపడ్డాడు. రాజుకు అంతా అయోమయం అనిపించింది. ఆ యొక్క హంసతులిక తల్పాన్ని పైకి లేపి చూడమని భటుని ఆదేశించాడు. ఆ కింద ఒక ముళ్ళు ఉంది. అది తీసిన తర్వాత ఆ రాజుకు నిద్ర పట్టింది. అప్పుడు సభ తీరిన తర్వాత ఆ తోటమాలిని పిలిపించి అడిగాడు, నువ్వు అంతగా కటిక నేలపైన ఏదీ కింద పరుచుకోకుండా ఏదీ కప్పుకోకుండా అంత గాఢ నిద్ర ఎలా పోగలిగావు? అంతగా గుర్రు పెడుతూ ఉన్నావు. నీ చుట్టూ ఈగలు వాలుతూ ఉన్నాయి, దోమలు ముసురుతూ ఉన్నాయి. అయినా నువ్వు ఏమాత్రం పట్టించుకోకుండా గాఢ నిద్రకు లోనయ్యావు. ఇది ఎలా సాధ్యమైంది అని అడిగాడు ఆ చక్రవర్తి. అప్పుడు ఆ తోటమాలి భయపడుతూ వణుకుతూ సమాధానం చెప్పలేకపోయాడు. అప్పుడు మంత్రి అన్నాడు, ఏమీ భయపడవలసిన అవసరం లేదు. విషయ వివరణ కోసం చక్రవర్తి నిన్ను పిలిపించారు తప్ప నిన్ను దండించడానికి కాదు అని సముదాయించాడు. అప్పుడు అన్నాడు కదా ఆ తోటమాలి, ప్రభు, నిన్న మహారాణి వారు తోటలోకి వేయించేశారు. ఆవిడ ఆ తల్లి అన్ని మొక్కలను పరిశీలిస్తూ కొన్ని మొక్కలను మార్చమని, కొన్ని కొమ్మలు
కట్ చేయమని, కొన్ని సరిచేయమని, కొన్ని అటు ఇటు జరపమని, కొత్త మొక్కలను పలానా చోట పెట్టు అని ఉదయం నుంచి సాయంత్రం దాకా నాకు చేతి నిండా పని ఇచ్చారు. నేను ఆహారం కూడా 5 నిమిషాలలో ముగించి మహారాణి చెప్పిన పనులు సాయంకాలానికంతా పూర్తి చేశాను. పూర్తి చేసిన వెంటనే నాకు స్నానం చేయాలని ఉన్న అలసటతో ఏమాత్రం సాధ్యం కాక వంటశాలలోకి వెళ్ళి కాస్త ఆహారాన్ని తీసుకుని మరలా తోటలోకి వచ్చి అలా పడుకున్నాను లేదో ఇలా గాఢ నిద్ర పట్టింది. ఉదయం నుంచి సాయంత్రం దాకా శరీరం విపరీతంగా అలసిపోయినందువల్ల నాకు అంత గాఢ నిద్ర కలిగింది స్వామి అని చక్రవర్తితో విన్నవించుకున్నాడు ఆ తోటమాలి. అప్పుడు రాజుకు అవగతమైంది, శరీరం కృషి చేసి పని చేసి అలసిపోవాలి, నిద్ర బాగా పట్టాలి అంటే మనసుకు కాదు శరీరానికి శ్రమ ఉండాలి అని అర్థం చేసుకున్నాడు ఆ చక్రవర్తి. రహస్యాన్ని భేదించే క్రమంలో ఒక భాగం ఈ చక్రవర్తి తోటమాలి వృత్తాంతం. బ్రహ్మ జిజ్ఞాసువులు వేద శిఖరానికి చేరి వేద మహావాక్యాలైన ప్రజ్ఞానం బ్రహ్మ ఋగ్వేద ప్రవచనం, అహం బ్రహ్మాస్మి యజుర్వేదార్థం, తత్వమసి సామవేద సారం, అయమాత్మ బ్రహ్మ అధర్వణ వేదంలో విదితమైనటువంటి విషయం. వీటిని పరిపూర్ణంగా అవగతం చేసుకుంటారు. ఇందాక ఒక చక్రవర్తి గురించి తోటమాలి గురించి చెప్పుకున్నాం. చక్రవర్తి కాదు, తోటమాలి కాదు, గుణాధిక్యత కలిగినటువంటి బ్రహ్మకుమారులు, బ్రాహ్మణులు, గుణాధిక్యత కలిగి జ్ఞాన అవధి పొందినటువంటి వేద విధులైనటువంటి యోగులు వేదాన్ని పఠించినప్పుడు ఆ ఋగ్వేదంలో ప్రజ్ఞానం బ్రహ్మ, జ్ఞానం ప్రజ్ఞానం, జ్ఞానం అంటే తెలుసుకోదగింది, ప్రజ్ఞానం అంటే విశేషంగా తెలుసుకోదగింది. ప్రజ్ఞాత్మ అంటాం మనం. ఎవరు ప్రజ్ఞాత్ములు? ఎవరు ఆధ్యాత్మిక మార్గంలో తమను తాము వృద్ధి చేసుకుంటూ ఆత్మ ఎదుగుదలను పొందుతూ సమస్త చరాచర ప్రపంచంతో ప్రేమతో స్నేహంతో కరుణతో మెలుగుతూ ఉంటారు. వారు సమస్తాన్ని సమస్థితిలో చూస్తారో వారిని ప్రజ్ఞాత్మ, ప్రజ్ఞ కలిగిన ఆత్మ, జ్ఞాన అవధి కలిగి ఆ జ్ఞానాన్ని అవపోసన పట్టి దాన్ని ఆచరించి ఇతరులకు బోధించేటువంటి వారిని ప్రజ్ఞాత్ములు అంటారు. అటువంటి ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటి జ్ఞానం మనకు ఋగ్వేదం ద్వారా తెలుపబడింది. ఋగ్వేదం అంటే వాక్కులకు సంబంధించింది. వాక్ రూపమైనటువంటి వేదం ఋగ్వేదం. అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మాన్ని. ఇందాక వేదార్థంతో బ్రహ్మస్వరూపాన్ని మనం అత్యంత విపులంగా చెప్పుకున్నాం. అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మాన్ని, సమస్త చలాచల పదార్థమంతా నేనే, అందులో నేనే ఉన్నాను, నాలో అది ఉంది. ప్రజ్ఞానం బ్రహ్మ అనే స్థితి నుంచి అహం బ్రహ్మాస్మి అనే స్థితికి, అంటే సమస్త జీవజాలంలోనూ నేనే ఉన్నాను, నాలో సమస్త జీవజాలం ఉంది అని యజుర్వేదం యజ్ఞ విభాగాన్ని చెప్పేటువంటి కార్యక్రమంలో ఈ యొక్క అహం బ్రహ్మాస్మి అనేటువంటి జ్ఞానం సవివరంగా తెలుపబడింది. యజుర్వేదం అంతా యజ్ఞకాండ. రాజులు, చక్రవర్తులు, సంపన్నులు యజ్ఞం చేసి ఆ యజ్ఞంలో ఆహుతులను సమర్పించి ఆ ఆహుతులను దేవతలకి నైవేద్యంగా ఇచ్చి ఆ దేవతలు ఆ యొక్క యజ్ఞ ఫలాన్ని స్వీకరించి భూమిపైన సరైనటువంటి వర్షం, సరైనటువంటి ఎండ, సరైనటువంటి చలి ఇవన్నీ కూడా ఈ భూమిపైన పరిమళించి పరవశించి చక్కగా పరుచుకునేట్లుగా దేవతల నుండి పొందేవారు. అష్టదిక్పాలకులు ఇంద్రుడు, అగ్ని, యముడు, నిరుతి, వరుణుడు, వాయువు, కుబేరుడు, ఈశానుడు చక్కగా పరిపాలిస్తూ ఈ భూమిపైన ప్రజలకు కావలసినవన్నీ అందచేసేవారు. ఆ విధంగా అహం బ్రహ్మాస్మి అనేటువంటి స్థితిలో యజ్ఞ వాటికలో యజ్ఞాలు చేస్తూ ఆ యజ్ఞ ఫలాన్ని దేవతల నుంచి తీసుకుని ప్రజలకు పంచుతూ రాజులు ధర్మాన్ని పరిరక్షిస్తూ పాలించేవారు. తత్వమసి, ఇది సామవేదం. ప్రజలు సుఖంతోనూ శాంతితోనూ మెలగాలని చెప్పేది సామవేదం. ఏదైనా పనిని పూర్తి చేయడానికి ఆ కాలంలో రాజులు, చక్రవర్తులు సామధాన భేద దండోపాయాన్ని ఉపయోగించేవారు.
ముందు శాంతి రూపమైనటువంటి సామం, ప్రశాంతమైనటువంటి పరిష్కారం, ప్రశాంతమైనటువంటి పరిరక్షణ, ప్రశాంతమైనటువంటి యోగస్థితి సామం. ఆ పరిపాలనలోనూ ప్రజా నిర్వహణలోనూ సమస్త కార్యాలలోనూ సామ మార్గాన్ని ఎంచుకుని రాజులు చక్రవర్తులు పాలించేవారు. తత్వమసి, తత్ నువ్వు, తత్ ఆ వస్తువు, త్వం నీవు, అసి నేను ఒకటే, నువ్వు ఆ పదార్థం, నేను అంతా ఒకటే అని చెప్పేది తత్వమసి. సామవేదం ప్రశాంత రూపంలో, శాంతి రూపంలో, శుభ స్థితిలో ఈ యొక్క సామవేదాన్ని ఈ ప్రపంచానికి బ్రాహ్మణులు అందించారు. రాజులు చక్రవర్తులు యథా రాజా తథా ప్రజలు అదే మార్గాన్ని పాలించేవారు. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే రాజులు చక్రవర్తులు దానం, ఏదైనా బహుమానం ఇచ్చి తమ పని నెరవేర్చుకునేవారు. భేదం, ఇరువురికి ఒకరి పట్ల ఒకరికి భేదం కల్పించైనా పని చేసుకునేవారు. దండం, వారిని శిక్షించైనా కూడా పని నెరవేర్చుకునేవారు. కానీ ఆ కాలపు ప్రజ్ఞానపు బ్రహ్మత్వపు తత్వమసి అనేటువంటి వేద ప్రవచనపు ఆ విధమైనటువంటి భాగ్యాన్ని పొందినటువంటి పాలకులు చక్కగా ఆ సామవేద మార్గాన్నే పాటించేవారు. ఇక అయం ఆత్మ బ్రహ్మ, నేను ఆత్మస్వరూపాన్ని, నేను కేవలం శరీరాన్నే కాదు, ఈ శరీరం క్షణభంగురం, ఈ శరీరం ఎప్పటికైనా రాలిపోయేదే, కానీ ఆత్మ శాశ్వతమైనది. అయం నేను ఆత్మ, ఆత్మస్వరూపాన్ని, బ్రహ్మ సమస్త చరాచర జాలమంతా కూడా ఈ బ్రహ్మత్వ స్వరూపంలో తెలుసుకునేది అథర్వణ వేదం. అయం ఆత్మ బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, ప్రజ్ఞానం బ్రహ్మ అను వాక్యాలను వేదం నుంచి పొంది ఆ కాలంలో యోగులు ఈ భూమిపైన పరిచేవారు. ఆ విధంగా యోగ మార్గంలో ఉండేవాళ్ళు ఆత్మతత్వ విచారణ చేసేటువంటి అలాంటి బ్రహ్మచింతనలు, సకల ప్రాణికోటిలో ఉన్న బ్రహ్మ పదార్థాన్ని, నీవే బ్రహ్మ పదార్థము, నేనే, నువ్వు బ్రహ్మ పదార్థానివే అని తెలుసుకున్న వారై ఆ పరాత్పర బ్రహ్మకు తమకు భేదం లేదు అన్న సత్యాన్ని అవగతం చేసుకుని ఆచరించి బోధిస్తూ ఉండేవారు. చివరికి వారు మమాత్మ సర్వభూతాత్మ అనేటువంటి స్థితిలో జీవించేవారు. బ్రహ్మజ్ఞానాన్ని పొందిన యోగులలో సత్యజ్ఞానం ఆవిష్కృతమైన వేళ బ్రహ్మత్వాన్ని, బ్రాహ్మణత్వాన్ని పొందుతారు. అంటే గుణాధిక్యతను పొందినటువంటి ప్రాజ్ఞులు వీరు. బ్రహ్మత్వ స్థితిని పొందినటువంటి ప్రగాజ్ఞులు, ప్రజ్ఞా బ్రహ్మలు వీరు. వేదకాలంలో యోగులు నిరంతరం ఆత్మ విచారణ చేసుకునేవారు. తమలో తాము ఒకరికొకరు చర్చించుకునేవారు. సత్య ధర్మపరాయణులై తమలో తాము ఒకరి అనుభవాలు మరొకరు చెప్పుకునేవారు. ఇప్పుడు పిరమిడ్ మాస్టర్లు చెప్పుకున్నట్లుగా ఆ విధంగా సత్య జ్ఞాన సంఘం చేసేవారు. సత్య సంఘాన్ని తాము పొందుతూ సత్య మార్గ చర్చలు, ధర్మ చర్చలు చేసేవారు. సత్య జనులతో సంగమించేవారు. అటువంటి సత్యాన్ని అవగతం చేసుకునేటువంటి బ్రహ్మజ్ఞానాన్ని పొందిన యోగుల యొక్క ఆచార్య సాంగత్యాన్ని పొందేవారు. తమ యొక్క గురువులను కూడా వారు పరిరక్షించుకునేవారు. ఆదిశంకర్ల వారు ఒకసారి ఒక యజ్ఞకాండను నిర్వహిస్తూ శ్రీశైలంలో పాతాళగంగ ఒడ్డున వేచేసి ఉన్నప్పుడు, ఆ యజ్ఞకాండను నిర్వర్తిస్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక కాపాలికుడు ప్రత్యక్షమయ్యాడు. నేను చాలా సంవత్సరాల నుంచి ఒక నిత్య ఘోటక బ్రహ్మచారిని, ఒక సత్య ధర్మ పరాయణుని, ఒక మహా యోగీశ్వరుడిని, కాళికాదేవికి బలి ఇవ్వాలని ఎదురు చూస్తూ ఉన్నాను. ఆమె నుండి గొప్ప వరాలు పొందాలనుకుంటున్నాను. నా భాగ్యం కొంది ఈరోజు నువ్వు అలాంటి వ్యక్తివి నాకు దొరికావు కనుక నేను ఇప్పుడే కాళికాదేవికి నిన్ను బలి ఇచ్చి నా యొక్క ఆకాంక్షను నెరవేర్చుకుంటాను అన్నాడు. అప్పుడు మరణం ఎప్పుడైనా వచ్చేది, అయితే జీవన్ముక్తి పొందాలి అనేది నా ఆకాంక్ష. అయితే ఇప్పుడు నువ్వు నన్ను బలి తీసుకోవాలి, కాళికాదేవికి బలి అనుకుంటున్నావు. దానికి నాకు ఏమాత్రం అభ్యంతరం లేదు.
కాళికాదేవి నన్ను కోరుకుంటే నా యొక్క ప్రాణాన్ని సమర్పించడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు, కానీ నా శిష్యుల నుండి నీకేమాత్రం ప్రమాదం రాకుండా చూసుకో అన్నారు ఆదిశంకరులు. అప్పుడు అదంతా నేను గమనించుకుంటాను, నీ శిష్యుల నుంచి ప్రమాదం రాకుండా నా శిష్యగణం పరిరక్షించుకుంటారు అని అక్కడ తన శిష్యజాలాన్ని అంతా సృష్టించాడు. వేలాది మంది శిష్యులు ఆ చుట్టూ గుమిగూడారు. అప్పుడు తన యొక్క గురువుకు ప్రమాదాన్ని ఎంచినటువంటి స్వామి యొక్క ముఖ్య శిష్యుడు పద్మపాదుడు అనేవాడు పాతాళగంగకు అవతలి ఒడ్డున ఉన్నాడు. అతడు లక్ష్మీ నృసింహ మంత్రాన్ని పఠిస్తూ ఆ పాతాళగంగ పైన నడుస్తూ వస్తున్నాడు, గురువునే స్మరిస్తూ. అతను నడిచే కొద్దీ కింద ఆ కృష్ణా నదిలో ఒక్కొక్క పద్మము వెలుస్తూ ఉండితట. అతడు ఒక్కొక్క అడుగు వేస్తూ ఉంటే ఆ పద్మాల పైన నడుస్తూ స్వామి దగ్గరికి వచ్చి ఆ కాపాలికుడు స్వామిని బలి ఇవ్వబోతూ ఉంటే అతన్ని అడ్డుకుని అదే ఆ కాపాలికుడి కత్తితో అతని తల తెగ నరికాడు ఆ పద్మపాదుడు. పద్మాలను పాదాలుగా చేసుకుని వస్తున్నవాడు కనుక అతనికి పద్మపాదుడు అని పేరు వచ్చింది ఆ రోజు నుంచి. అప్పుడు అతను చేసిన యోగ నరసింహ మంత్రానికి తృప్తి పడినటువంటి శంకరాచార్యుల వారు, ఆదిశంకర్ల వారు అప్పుడు లక్ష్మీ నృసింహ కరావలంబన స్తోత్రాన్ని రచించారు. అప్పుడు లక్ష్మీ నృసింహస్వామి దర్శనమైంది ఆ యొక్క ఆదిశంకరునికి, వారి శిష్యులకు, పద్మపాదుడికి కూడా. ఆ విధంగా మహనీయులైన వారు తాము లోక కళ్యాణం కోసమే తమ జీవితాలని వెచ్చిస్తారు. తత్వమసి అనేటువంటి స్థితిలో వారు ఉంటారు. మమాత్మ సర్వభూతాత్మ అనే స్థితిలోనే వారు ఉంటారు. ఆ పరాత్పర బ్రహ్మకు తమకు భేదం లేదు అన్న సత్యాన్ని అవగతం చేసుకుంటారు వీరు. ఆ కాపాలికుడు నేనే, ఆదిశంకరుడు నేనే, పద్మపాదుడు నేనే అనేటువంటి తలంపుతోనే ఉన్నాడు తప్ప ఆదిశంకరులు తన ప్రాణాన్ని ఇతడు తీస్తాడు అనేటువంటి భయం కించిత్తు కూడా లేదు. ఎందుకంటే ఎప్పుడైనా సరే యోగులు భయరాహిత్య స్థితిలోనే ఉంటారు అని ఈ యొక్క ఇతివృత్త నుంచి మనం తెలుసుకుంటాం. బ్రహ్మజ్ఞానాన్ని పొందే యోగులలో సత్యజ్ఞానం ఆవిష్కృతమవుతుంది. సత్యం అంటే వచించబడి ఏదైతే సరి అయినదో దాన్ని వచించినప్పుడు దాన్ని సత్యం అంటారు. దాన్ని ఆచరించినప్పుడు దానిని ధర్మం అంటారు. సత్యంలో ధర్మం భాగం. ఈ సత్యము ఈ ధర్మము అనుక్రమణికతో యోగులు తాము ఆచరిస్తూ తమ యొక్క శిష్యులతో అనుయూయులతో ఆచరింపజేసేవారు. మన గురువు పత్రిజీ కూడా తాను బోధించినటువంటి అన్ని విషయాలను ఆచరించిన తర్వాతనే మనకు బోధిస్తూ ఉన్నారు, మనల్ని ఆచరింపజేస్తూ ఉన్నారు. అందుకే గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురు పరబ్రహ్మ స్వరూపం. భగవంతుడికి కోపం వస్తే గురువును ఆశ్రయిస్తే గురువు కాపాడతాడు, గురువుకు కోపం వస్తే భగవంతుడు కూడా కాపాడలేదు అనేది ఉవాచ. కనుక గురు బ్రహ్మ పరబ్రహ్మ స్వరూపమైన గురు మార్గంలో మనం నడుద్దాం, జీవిద్దాం. ఇప్పుడు గురు మార్గంలో పయనించినటువంటి పద్మపాదుని గురించి మనం తెలుసుకుందాం. ఇక గురువును కూడా అధిగమించి లోక కళ్యాణానికి మాత్రమే ఉపక్రమించినటువంటి రామానుజుల వారిని గురించి తెలుసుకుందాం. రామానుజాచార్యుల వారు తన కాలంలో మహా తపస్విగా, మహాయోగేశ్వరుడిగా, మహాగురువుగా పరిగణింపబడ్డారు. రామానుజుల వారు వారి గురువు నుంచి నారాయణ మంత్రాన్ని ఉపదేశంగా పొందారు. రామానుజుల వారి యొక్క గొప్పతనానికి, వారి తపోధ్యానాలకు, వారి యొక్క వాక్కు శక్తికి అద్భుతంగా పరవశించినటువంటి అతడి గురువు రామానుజాచార్యుల వారికి నారాయణ అష్టాక్షరి మంత్రాన్ని బోధిస్తూ, నాయన ఇది అత్యంత రహస్యమైనటువంటి మంత్రం, ఇది గురువు ద్వారా ఈ ప్రపంచానికి వెల్లడైతేనే అది ఫలిస్తుంది, లేకపోతే ఊరికే మంత్రాన్ని పఠించినంత మాత్రాన ఏమాత్రం ప్రయోజనం లేదు. ఇంత అపురూపమైన మంత్రాన్ని నా గురువు ద్వారా నేను తెలుసుకున్నాను, నా ద్వారా ఇప్పుడు నువ్వు తెలుసుకున్నావు, దీన్ని నువ్వు అక్షర లక్షలు ఆచరించు, ఆ యొక్క మంత్రసిద్ధి పొందు, నువ్వు అష్టసిద్ధులను పొందిన వాడివి అవుతావు. ఇది మరెవరికి బోధించవద్దు. నువ్వు ఇందులో పరిపూర్ణుడవైన తర్వాత, నేను పరమపదించిన తర్వాత మరొక్కరికి మాత్రమే నువ్వు బోధించాలి అని మాట ఇవ్వు అన్నాడు. చిరునవ్వు నవ్వుతూ ఆ మంత్రపఠనం చేశాడు ఆ రామానుజాచార్యుల వారు. అక్షర లక్షలు ఆ మంత్రజపం చేసి సిద్ధి పొందారు.
ఆ సిద్ధి పొందిన తర్వాత ఒకరోజు అతడు ఆ యొక్క నగరంలో రాజ ప్రాకారాన్ని ఎక్కి ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, సకల జనులారా ఇది నారాయణ అష్టాక్షరి మంత్రం, సమస్త పాపాలను తొలగించేది, సమస్త దుష్కరలను దగ్ధం చేసేది కనుక ఈ యొక్క తపస్విముఖంగా మీ అందరికీ ఇప్పుడు అందింది. ఈ మంత్రాన్ని పఠించడానికి మీరందరూ అర్హులు కనుక మీరు నిత్యము ఈ మంత్రాన్ని పఠిస్తూ మీ దైనందిన కార్యక్రమాలని చక్కగా సత్యధర్మ నిరీతితో కొనసాగిస్తూ శుభులై శాంతితో జీవించండి అని ఎలుగెత్తి చాటాడు. నివ్వరపోయినటువంటి అతని గురువు అతడు ఆ కోట గోపురం నుంచి కింది దిగిన తర్వాత, నీకు నేను చెప్పాను కదా రామా, నువ్వు ఈ మంత్రాన్ని ఎవరికి ఉపదేశించవద్దు, ఉపదేశిస్తే నీకు సమస్త పాపాలు ఘోర నరకం చుట్టుకుంటాయి అని, దానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా, ఎందుకు నా మాటను నువ్వు ఖాతరు చేయలేదు అన్నాడు. అప్పుడు ఆ రామాంజులు అన్నారు కదా, స్వామి ఘోర నరకం సంప్రాప్తిస్తే సమస్త పాపాలు నాకు చుట్టుకుంటే నేను ఒక్కడిని మాత్రమే దాన్ని అనుభవిస్తాను. కానీ ఈ ఉవాచ ద్వారా, ఈ నోటి ద్వారా వచ్చిన నారాయణ మంత్రం అందరినీ పునీతులను చేస్తుంది. వారందరూ పునీతులైనప్పుడు నేనొక్కడిని పాపాత్ముడిగానో ఘోర నరకాన్ని పొందినవాడిని అయితే నాకు ఏ విధమైనటువంటి బాధ లేదు. ఆ నరకాన్ని, ఆ యొక్క పాపాలను నేను ఇష్టపూర్వకంగా అనుభవిస్తాను అన్నాడు. అప్పుడు ఆ గురువు, ఇది సృష్టికర్త ఆ బ్రహ్మ, ఆ శ్రీమన్నారాయణుడు, ఆ వైకుంఠవాసుడు చేసినటువంటి అద్భుతమైనటువంటి చాతుర్యమైనటువంటి విషయం ఇది. నీ యొక్క గొప్పతనం ఈ ప్రపంచానికి తెలియాలని వారు ఈ విధంగా దీన్ని మలుపు తిప్పారు. నీకు ఏ విధమైన పాపము అంటదు, నరకము అంటదు, నువ్వు జీవన్ముక్తి పొందుతావు అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వారి గురువు. ఇది బ్రహ్మత్వ స్థితి. ఈ బ్రహ్మత్వ స్థితిని మనం కూడా పాటిస్తూ ఆచరిస్తూ మన జీవితాన్ని చరితార్థం చేసుకుందాం. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా మనతో సమానంగా ఆదరిద్దాం. మన కుటుంబంలాగా చూసుకుందాం. అందరితో దయతో, ప్రేమతో, కరుణతో మెలుగుదాం. ఒక యోగీశ్వరుడు, ఒక పిరమిడ్ మాస్టర్ అంటే ఒక యోగీశ్వరుడు అనేటువంటి ఉవాచను అనే నానుడిని ఈ ప్రపంచమంతా చాటుదాం. జనులకు ఉన్నటువంటి దుఃఖాలు, బాధలు, అసౌఖ్యాలు, దారిద్ర్యాలు అన్నీ కూడా జ్ఞాన బోధన వల్ల, సత్యధర్మ నిరతి వల్ల తొలగిపోతాయని ఈ ప్రపంచానికి మరలా ఎలుగెత్తి చాటుదాం. మనం ధర్మం 2 పాదాల నర్తిస్తూ ఉన్నప్పుడు సత్యధర్మాలతో ఆ ధర్మం 3 పాదాలు 4 పాదాలు వచ్చేట్లుగా మనందరం ప్రవర్తిస్తూ మన చుట్టూ ఉన్న వారికి అందరికీ కూడా ఈ ధర్మ సత్యాలను, సత్యధర్మాలను బోధిస్తూ జీవితాన్ని చరితార్థం చేసుకుందాం. థ్యాంక్ యూ.